ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో మిస్టర్ రెడ్డి అంటూ రెడీగా ఉన్నారు ఒక యంగ్ ఆస్పైరింగ్ యాక్ట్రెస్ అనమాట, మహాదేవ్ అండ్ దీప్తి. సో వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ మహాదేవ్ గారు, హాయ్ దీప్తి గారు, బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా డెబ్యూ అనేది ఒక డ్రీమ్. మీ ఇద్దరికి డెబ్యూయే కదా, డెబ్యూ ఫిల్మ్. సో ఫస్ట్ ఫిల్మ్లో ఒక లవ్ స్టోరీ అనేది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యాప్ట్. అంటే వాళ్ళ డ్రీమ్ కొలాబరేషన్ అదే, డ్రీమ్ స్టోరీ అలాంటిదే రావాలి. ఫస్ట్ చిన్న యంగ్స్టర్గా ఉన్నప్పుడే నేను కత్తి పడతాను, నేను యాక్షన్ చేస్తానంటే బాగోదు, వాళ్ళకి యాప్ట్ కూడా కాదు, వాళ్ళ కెరియర్ కూడా మంచిది కాదు. సో మీకు మంచి స్టోరీ అయితే దక్కింది. ఓకే, పెద్దవాళ్ళు వదిలేయండి, చిన్నవాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి మీ లవ్ స్టోరీ గురించి ఏం చెప్తారు? మాది మామూలుగా ఎంగేజ్లో ఉన్నప్పుడు మాది లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈ మూవీలో. సో తను ఎలా లవ్ చేస్తాడు, సో నేను ఎలా లవ్లో పడతాను, సో ఫైనల్గా ఏమవుతుంది అనేదే ఈ లవ్ స్టోరీ. సో ఇట్స్ ఏ రియల్ స్టోరీ కాబట్టి ఆబ్వియస్లీ అమ్మాయి వెనక అబ్బాయే పడాలి. ఏమన్నా కొన్ని మార్పులు జరుగుంటే బాగుండేది అనిపించింది? అంత మార్పులే ఉండదు, ఎప్పుడు రెగ్యులర్గా అబ్బాయే కదా పడాల్సింది, సో అలాగే పడ్డాడు. చేస్తారు, రాజ్యాంగంలో రాయించారు. ఓకే, నాకు తెలియదండి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంది ఇది రూల్. అంటే ఇది 90s బ్యాక్ డ్రాప్ కదా, సో అప్పుడు ఎక్కువ అబ్బాయిలు, ఇప్పుడు అమ్మాయిలు కూడా పడుతున్నారు కదా. మీరు ఎవరి వెంటనే పడ్డారా? లేదు, అంటే పడుతున్నారని చెప్తున్నారు కదా, ఎగ్జాంపుల్ అందుకని. అంటే బయట ఎగ్జాంపుల్స్ అంతే, నేను పడలేదు. ఓకే, సో మహాదేవ్ గారు సో డెబ్యూ, సో ఇంతకుముందు ఏమన్నా చేశారా? అంటే ఇంకా రిలీజ్కి రెడీగా ఉన్నది? చేశాను, కాకపోతే అవి రిలీజ్ కాలేదండి. సో దిస్ అంటే ఫస్ట్ అంటే మీరు కెమెరా ముందుకు వెళ్ళింది ఇదేనా, లేదు వేరే ప్రాజెక్ట్స్ ఏనా? చిన్న చిన్నవి చేశాను, చిన్న చిన్న రోల్స్ అన్ని చేసుకుంటూ 2018 నుంచి కెమెరా 2018 నుంచి కెమెరా వెనకాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న డెమో ఫిల్మ్కే జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర 8 or 18? 18. ఓకే, 8 అంటే నేను మరీ చైల్డ్హుడ్లో వచ్చారని కూడా నేను. 2018. సో ఐ కంప్లీట్ 7 years. సారీ 7 years అయింది ఆల్మోస్ట్. ఓకే బట్ ఒక లీడ్ యాక్టర్గా వచ్చారు. ఇట్స్ ఏ హ్యాపీ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక పిచ్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది సినిమా మీద. ఏంటి మీ కళ ఏంటి, ఎందుకు పిచ్ మొదలైంది? అంటే నాకు అంటే చిన్నప్పుడు ఎప్పుడో పుట్టిన కోరిక అండి. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు చిరంజీవి గారి స్టెప్కి దాయదాదమ్మ సాంగ్కి, ఇంకా అప్పుడు ఇంద్రా మూవీ ఇట్లా చూసేటప్పటికి బాగా, ఇప్పటికీ నాకు తెలియదు, మా అమ్మ వాళ్ళు వీళ్ళు చెప్తుంటారనమాట, అలా స్టెప్ వేసేవాడిరా నీకు ఇంకా అమ్మ అంటే మిమ్మల్ని పిలిచారనుకుని మీరు వచ్చారు. సో అలాగా చిన్నప్పటి నుంచి ఎందుకో పుట్టిన కోరిక. సో మధ్యలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎందుకో నాకు ఇది సెట్ అవ్వట్లేదు, ఈ చదువు అవ్వట్లేదు అన్న టైప్లో, దో మై పేరెంట్స్ ఆర్ పుషింగ్ టు స్టడీ, ఉంటుంది కదా ఎవరికో వాళ్ళకి కోరికలని. చూశాను ఇంటర్మీడియట్ బయటికి బంక్ కొట్టేద్దామని మళ్ళీ తీసుకుని చదివిపించారు, మళ్ళీ నాకు అవ్వలేదు. బీటెక్ వెళ్ళాను, బీటెక్ చేశాను, 90% తెచ్చుకున్నాను, బట్ స్టిల్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. వన్స్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్, దెన్ తర్వాత అర్థమైంది ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ మై ప్యాషన్ అని. సో అలాగా నేను ఇది ఆ టైంకి 2018కి నా జాబ్ చేస్తూ అది ఇంకా నా వల్ల కాదు అనేసి అని చెప్పి ఐఎమ్ చేసింగ్ దిస్. ఇన్ బిట్వీన్ ఇంకా ఉండాలి కదా కొంచెం సర్వైవల్కి, చూశాను 1 year అటు ఇటు, కంప్లీట్గా సినిమా నమ్ముకుంటే అవ్వదు కదా అని యోగా పార్ట్ టైం టీచ్ చేసుకుంటూ, సో అలా చిన్న చేసుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ, అలా వెంకటన్న గారు డైరెక్టర్ నాకు మొదటి నుంచి చాలా హెల్ప్ చేశారు. సో నేను నమ్మిన పీపుల్లో, నాకు కనెక్ట్ అయిన పీపుల్లో ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఉంటేనే పైకి ఎదగలుగుతారు. అట్ ద సేమ్ టైం టాలెంట్ ఆల్సో. చెప్తారు కదా ఆవగింజ అంటే అదృష్టం ఉండాలని, అది నాకు ఈ సినిమాతో దొరికిందని బిలీవ్ చేస్తున్నా. ముఖ్యంగా టీఎన్ఆర్ గారికి
థ్యాంక్ యూ చెప్పుకుంటూ యా. యా ఓకే. సో మీరేంటంటే దీప్తి గారు, మీరు కూడా డీప్గా ఏమన్నా ఫస్ట్ నుంచి సినిమా ఉండాలి, సినిమాల్లోనే ఉండాలని అనుకున్నారా? యాక్సిడెంటల్గా ఏమన్నా లేదు లేదు, చైల్డ్హుడ్ నుంచి నాకు డ్రీమే ఐ వాంట్ టు బికమ్ యాక్ట్రెస్ అని. సో అందువల్లే కష్టపడుతూ మూవీస్లో చిన్న చిన్నవి. మరి ఈ సినిమాకి యాక్చువల్లీ నేను 2021లో మిస్ తెలంగాణ టైటిల్ విన్నర్. సో అక్కడ నుంచి 1-on-1 యాడ్స్ రావటం, ఇంకా దీనికంటే ముందు కూడా నేను మూవీస్ చేశాను, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది నా థర్డ్ ఫిలిం, ఇది రిలీజ్ అవుతుంది ఫస్ట్. సో అవి కూడా అవ్వాలి. అండ్ యా అలాగే అలా మిస్ తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది కెరీర్. సో దీప్తియే మీరు, దీప్తి కాదు, డీప్గా రూట్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి. ఓకే. ఇద్దరులో ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఏదో అంకుల్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవరు లేరు. 7 తరాలు లేరు మీకు? అందులో మీకు 9 తరాలు లేరా? ఎవరు లేరు. ఓకే ఓకే. సో ఎవరు అంటే మీ ఇన్స్పిరేషన్? ఆల్మోస్ట్ చిరంజీవి గారు అని రివీల్ చేస్తారు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు శ్రీదేవి. ఎందుకండి? శ్రీదేవి తన డాన్స్, యాక్టింగ్, బ్యూటీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఏ మూవీ శ్రీదేవి గారిది ఎక్కువగా చూస్తుంటారు టీవీలో రిపీట్? చాలా దేవత, క్షణక్షణం, జగదేకురుడతిలోక సుందరి, గోవిందా గోవిందా, సో మెనీ ఫిల్మ్స్ ఇన్ హిందీ ఆల్సో. ఇప్పుడు ఎలాంటి సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఉన్నాయి, వెళ్తున్నారా? మొన్న జగదేకురుడతిలోక సుందరి. నేను అసలు వెళ్ళనండి సినిమాలకి. అలా అంటే కొడతారు బయట, అలా అనకూడదు మీరు. నేను నిజంగానే వెళ్ళను. అసలు ఇప్పుడు ఏం వస్తున్నాయో ఏం వెళ్తున్నాయో కూడా తెలియదు. సో మిస్టర్ రెడ్డి మీ ఇద్దరికి ఏం నేర్పింది? అంటే కెరియర్ పరంగా ఒక క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఉంటుంది, ప్రొఫెషనల్ గ్రోత్, పర్సనల్గా కూడా ఏదో ఒక నేర్చుకుని ఉంటారు లెసన్. సో ఏంటది? సో ఫస్ట్ టైం ఇంత లెంగ్తీ క్యారెక్టర్ ప్లే చేశాను, టు బి ఫ్రాంక్. ఒక క్యారెక్టర్ అండర్స్టాండింగ్ అనేది నాకు నేర్పించింది ప్రాపర్గా. అండ్ కొంతమంది ఎలా అంటే కంప్లీట్ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తారు, దాంట్లో కమర్షియల్ ఫార్మాట్ ఉండదు. సో ఈ సినిమా ఏంటంటే క్యారెక్టరైజేషన్తో పాటుగా కమర్షియల్ ఫార్మాట్ని తీసుకుంటూ చాలా బాగా డైరెక్ట్ చేశారు వెంకట్ గారు. అండ్ డిఓపి గారు కూడా నన్ను బాగా చూపించారు. మాత్రం పొగట్లేదంటే అట్లానేం లేదండి, నేను జస్ట్ ఆ క్యారెక్టర్ ప్లే మీ కేసు నేను వాదిస్తున్నాను ఇక్కడ. కోస్టార్ని ఇంతమందిని పొగిడారు, వరుసగా కోస్టార్ని పొగడకపోతే ఎలాగ అసలు? అట్లనేం లేదు, తను కూడా బాగా చేసింది. అండ్ మీరు చూడాలంటే సినిమా చూడండి అంతే, నేను అదే చెప్పగలుగుతాను. ఓకే. సో మీరండి ఏం నేర్చుకున్నారు ఈ సినిమా నుంచి అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో చేసే కొద్దీ యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో డ్యాన్స్, టీమ్ వర్క్ అండ్ ఆల్. ప్రొఫెషనల్ గ్రోత్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి? ప్రొఫెషనల్ గ్రోత్ అంటే దీనివల్ల నాకు నెక్స్ట్ దానికి నా కెరీర్కి హెల్ప్ అవుతే దట్స్ ఎనఫ్ ఫర్ మీ. మనం చేస్తాం కానీ రిజల్ట్ మన చేతిలో ఉండదు కదా. సో ఐ డిడ్ మై బెస్ట్ అండ్ లీవ్ ద రిజల్ట్ టు గాడ్. సో పోస్ట్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యంగ్స్టర్స్ లవ్ స్టోరీ ఉంది కదా, దాని గురించి. డెఫినెట్లీ నచ్చుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అ లవ్ స్టోరీ. ఇది నేను చూసిన దాని ప్రకారంగా, నేను ఆబ్వియస్లీ మా సినిమా మేము ఫస్ట్ చూస్తాం కాబట్టి నేను బిలీవ్ చేస్తున్నాను ఇది ఖచ్చితంగా రూరల్ బ్యాక్డ్రాప్ రిలేటెడ్ పీపుల్కి అండ్ మొత్తం అందరికీ నచ్చుతుంది అన్నట్టు నేను బిలీవ్ చేస్తున్నాను. టీనేజ్ లవ్ స్టోరీ మాదైతే సార్ది, టీఎన్ఆర్ గారిది, ఆయన పడిన జర్నీ మొత్తం చాలా బాగా చూపించారండి. సో అది మీరు చూసినట్టయితే మా మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. మా ఇద్దరి సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి, 2 చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. సో ఏంటి డ్రీమ్ ఏంటి ఇంకా ఫైనల్లీ? అంటే ఉంటుంది కదా ఇప్పుడు అల్టిమేట్ ఒక డ్రీమ్ ఉంటుంది, నేను నా లాస్ట్కి ఇది ఒకటి చేస్తే చాలు, నా ఫిల్మోగ్రఫీ రేపొద్దున్న ఎంత ఉంటుందో నెంబర్, దానిలో ఇది ఒక్క. ఇందాక అన్నారు కదా రీ రిలీజ్ మూవీస్కి వెళ్తున్నారని, అలాంటి ఒక రీ రిలీజ్ సినిమా ఒకటి పడితే చాలు. ఓకే డన్. మీ సినిమా రీ రిలీజ్ అవ్వగలిగితే చాలు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.